రేపే ఇంటర్వ్యూ, ఎల్లుండే జాయినింగ్ అని కళ్ళబొల్లి మాటలు చెప్పే ఈ వెండర్లను నమ్మకండి. వివేకంతో ముందుకెళ్ళండి. ఇదాలే వేసుకోండి. ఇక్కడ ఇక్కడ స్ప్రింగ్ హైబర్నెట్ ఉందండి. మీరు .NET ASP అని పెడితే ఎలా చేస్తారండి? ఎలా ఇంటర్వ్యూ అవుతుందండి? బేసిక్ సెన్స్ ఉండాలండి జరా. ఈ వెండర్లు ఉన్నారండి, వాళ్ళకి నచ్చినట్టు మార్చేసుకుంటారండి. నేను జావా డెవలపర్ అని అప్లై చేశా, వాడు .NET డెవలపర్ అని పెట్టి పంపించి ఇంటర్వ్యూలో వాడు .NET క్వశ్చన్లు అడిగితే ఎలా చేస్తారనుకున్నారండి? జావాలో .NET ఎలా ఉంటుందండి అసలు మీకు తెలియాలి కదండి, సెన్స్ ఉండాలండి. సార్ చెప్పండి. 22 ఇంటర్వ్యూలు అయ్యాయండి, 21 దెంగాయండి, 22 కూడా దెంగుతుందండి. ఇప్పుడు ఏంది చెప్పండి? ఓకే అండి. చేసే మూడు, ఉత్సాహం రెండూ పోతాయండి. ఎలా అండి? CPT OPTలకు జాబ్లు ఇవ్వరా అండి? నేను ఫోన్లోనే ముందే బెండర్కి చెప్పానండి. నేను OPT అని క్లియర్గా మెన్షన్ చేశానండి. CPT OPTలు అని చెప్పినా కూడా సబ్మిట్ చేసేసి లాస్ట్లో H1లో ఐడీలో అడిగితే ఎలా అండి? 91 ఉన్నోడికి 8 years ఇలా ఎక్స్పీరియన్స్ వచ్చిందని మళ్ళీ క్వశ్చన్ అండి. మరి ఎందుకండి? రేట్లు మాత్రం దిగుతారు. రేట్ ఎక్కువ అడిగితే మాత్రం హట్ అవుతారు. నిరంజన్ గారు తరని పెట్టండి. ఇంకా ఒక్క క్షణం. ఇంటర్వ్యూ ప్రాసెస్ స్కైప్ ఏంటండి? ఇందాక ఫోన్ టు హైర్ అని చెప్పి పంపించారు. ఇంటర్వ్యూ ఫోన్లో రాగానే స్కైప్ ఆన్ చేయండి అంటారు. మాకు స్కైప్ ఐడీలు ఇవ్వండి, ఫేస్ టు ఫేస్ రమ్మంటారు. ఎలా వస్తారండి? ఎవడిస్తాడండి మాకు? ఫేస్లో ఎక్స్ప్రెషన్ పోతుందండి. ఇంటర్వ్యూలో కూర్చోగానే ఆ కాన్ఫిడెన్స్ మిస్ అవుతుందండి. సార్ చెప్పండి. 22 అండి? ఇప్పుడే అండి స్టార్ట్ అవుతుందండి. ఇంకో అరగంటలో అవ్వగానే మీకే చెప్తానండి. మొదటిగా మీకే ఫోన్ చేస్తా. ఇవన్నిటికంటే అండి గ్యాస్ స్టేషన్లో పోయి పనిచేసుకోవడం మెయిల్ అండి. భయ్యా 22 కూడా దెంగిందా? దెంగిందండి. ఇంకెందుకు, నేను పోయి గ్యాస్ స్టేషన్లో పని